హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు షిరిడి ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఏ ఏ ప్లేసెస్ని ఖచ్చితంగా విజిట్ చేయాలనే విషయాన్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా శని దేవుని యొక్క ఆలయం విశిష్టత ఏంటి, అసలు హిస్టరీ ఏంటి అనేది కూడా ఒకసారి వీడియోలో చూద్దాం. మొదటిగా కాచిగూడ నుంచి నాగర్సోల్ వరకు టికెట్ బుక్ చేసుకున్నాను నేను. అది అజంతా ఎక్స్ప్రెస్ అనమాట. ఇది నాగర్సోల్ తర్వాత మన్మాడ్ వరకు వెళ్తుంది. సో ఇందులో అయితేనే కొంచెం నాకు వేకెన్సీస్ ఉన్నాయి అనిపించి నేను ఇది బుక్ చేశాను అనమాట. అయినా కానీ నాకు ఆర్సీ అనే బుక్ అయింది. రిజర్వేషన్ కన్ఫర్మ్ అవ్వలేదు. సో ఫైనల్లీ మనం నాగర్సోల్ వచ్చేసాం. నైట్ 6:30 పిఎంకి స్టార్ట్ అయితే మార్నింగ్ 6:30 7 అయింది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడే నేను జస్ట్ ట్రైన్ దిగాను. ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ మన తెలుగు స్టేట్స్ నుంచే 90% ఆఫ్ ద పీపుల్ ఉన్నారనమాట ఈ ట్రైన్లో. సో షిరిడీకి ఎక్కువగా వెళ్ళేవారిలో మన ఇండియాలో చూసినా కానీ ఎక్కువ తెలుగు స్టేట్స్ నుంచే ఉంటారని అందరికీ తెలుసు. సో ఇదే నాగర్సోల్ స్టేషన్. సో ఇక్కడ నేను ఒక వెహికల్ బుక్ చేసుకున్నాను, వెహికల్ మాట్లాడుకున్నాను. సో ఈ వెహికల్ వచ్చేసి నాగర్సోల్ నుంచి షిరిడీకి ఆల్మోస్ట్ 45 to 50 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. కానీ వీళ్ళు 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. షేర్డ్ వెహికల్స్ ఇక్కడ మీరు చూస్తే అన్ని షేర్డ్ వెహికల్సే ఉన్నాయి. మనం కావాలనుకుంటే ఫ్యామిలీతో కూడా, మనకి ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉంటే సపరేట్గా పర్సనల్గా మనం ఒక వెహికల్ మాట్లాడుకోవచ్చు. కార్లు ఉన్నాయి, వ్యాన్స్ ఉన్నాయి, ఆటోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏదో ఒకటి ఇక్కడ మనం మాట్లాడుకుని వెళ్ళొచ్చు. కానీ ఎక్కువ చెప్తారు, కొంచెం మనం బేరం ఆడుకొని ఒక 150 రూపీస్కి అట్లా సెట్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో ఫైనల్లీ ఇక్కడ చూడండి, మనం షిరిడీ వచ్చేసాం. ఇక్కడ మీకు బోర్డింగ్ కనిపిస్తూనే ఉంది. షిరిడీలో ఎంటర్ అయ్యాం ఇప్పుడే మనం. సరదాగా మాట్లాడుకుంటూ మనకి తెలియకుండానే టైం అయిపోయింది. పక్కన వేరే వాళ్ళు కూర్చున్నారు, మన తెలుగు వాళ్ళే. సో ఇప్పుడైతే ఆటో అతను ఏం చెప్తున్నాడంటే షిరిడి టెంపుల్కి బ్యాక్ సైడ్ లేన్లోకి తీసుకొచ్చాడనమాట మనల్ని. సో ఇక్కడ చూడండి, ఇది షిరిడి బ్యాక్ సైడ్ లేన్. ఇక్కడ నుంచి నేను నడుచుకుంటూ వెళ్తున్నాను ఆటో దిగేసి. మీరు కొంచెం క్లోజ్గా చూస్తే అక్కడ మనకి షిరిడి టెంపుల్ కూడా కనిపిస్తుంది చూడండి అక్కడ. సో అదే టెంపుల్ అనమాట. సో ఇక్కడ లోపలికి వచ్చేసాం. చూడండి ఇక్కడ మనకి చాలా మంది ఉన్నారు. మోస్ట్ ఆఫ్ దెమ్ తెలుగు పీపుల్ ఓన్లీ. అండ్ ఇక్కడ చూస్తే మనకి మొబైల్ లాకర్స్ ఉన్నాయి. నేను కొన్ని వీడియోస్లో చూశాను, చాలా లాంగ్ క్యూస్ ఉంటాయి, నుంచోవాలి అని చెప్పారు. కానీ అంతేం లేదు, ఫ్రీగానే ఉన్నాయి. చాలా ఉన్నాయి, 4-5 దాకా ఉన్నాయి. సో మనం ఈజీగా మొబైల్ని అక్కడ పెట్టుకోవచ్చు. వాళ్ళు ఒక టోకెన్ ఇస్తారు, మనకి దర్శనం అయిపోయిన తర్వాత తీసేసుకోవచ్చు. అలానే చెప్పల్స్ కూడా లోపలికి ఎలో లేదు, అందు గురించి ఇక్కడే ఇవ్వాలన్నమాట. సో ఫైనల్లీ నేను ఇక్కడ ఇచ్చేసి దర్శనం చేసుకొని వచ్చాను. టెంపుల్ మాత్రం చాలా సూపర్ ఉంది లోపల మాత్రం. సో మనకి లోపల మనం చూస్తే టెంపుల్‌లో దర్శనం చేసుకున్న తర్వాత, అంటే గర్భగుడి అంటారు కదా! మామూలుగా బాబాని దర్శించుకొని బయటికి రాగానే ఇక్కడ గురుస్థాన్ అని ఉంటుంది. ఇక్కడే బాబా మొదటిసారిగా 16 ఇయర్స్ వయసులో స్థానికులకు కనిపించారు అని, దీనినే మార్గోసా అని అంటారనేది విన్నాను. సో యాక్చువల్లీ లోపలికైతే మొబైల్స్ అలో లేదు. సో నేను అందుకే ఫోటోస్ మాత్రం చూపిస్తున్నాను. సో గురుస్థాన్‌కి కుడివైపున దీక్షితివాడ మ్యూజియం అనేది ఉంటుంది. అందులో బాబా యూజ్ చేసిన చాలా వస్తువులు, అంటే బట్టలు, పాదుకలు, చైర్సు, అలా చాలా ఉన్నాయి. లోపల మనం చూడొచ్చు. దాన్ని చూస్తే ఖచ్చితంగా మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ మ్యూజియంని ఖచ్చితంగా మనం విజిట్ చేయాల్సిన ప్లేసు. సో ఆలయంలోనే అక్కడ మ్యూజియం నుంచి కొంచెం బయటికి రాగానే మనకి లెండీ బాగ్ అనేది ఒక చిన్న గార్డెన్ ఉంటది. అక్కడే బాబా చెట్లకు నీళ్లు పోస్తూ ఎక్కువ సమయం గడిపేవారట. లోపల మనకి బాబా గారి యొక్క ప్రధాన శిష్యుల యొక్క సమాధులు కూడా మనం చూడొచ్చు. ఇక్కడే వాళ్ళని సమాధి చేసినట్టు మనకు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. అవి ఎప్పటివో, ఇప్పటివి కాదు. సో మనం 1 బై 1 వరుసగా ఉంటాయన్నమాట. అవి మనం ఇక్కడే చూడొచ్చు. ఓకే, బయటకొచ్చేసినాం. చాలా బాగుంటది లోపల, మనం కూర్చోడానికి గానీ అంతా చాలా బాగుంటది. ఒకసారి విజిట్ చేస్తే గానీ, మనకి మొబైల్ ఎలో లేదు కాబట్టి నేను ఖచ్చితంగా షూట్ చేయలేకపోయాను. కాకపోతే చాలా బాగుంది లోపల. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇక్కడ బయటకొచ్చేసాను. సో ఇక్కడ చూడండి, ఇవి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం ఎంట్రన్స్ అనేవి 1 బై 1 ఉంటాయి. అయితే నేను 6 నెంబర్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళాననమాట. 6 నెంబర్ ఎంట్రన్స్ అంటే ఏంటంటే పెయిడ్ దర్శనం అన్నట్లు. ఒక 200 రూపీస్ టికెట్స్ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇక్కడ చూస్తే మీకు మనకి ఇక్కడ రోడ్ మ్యాప్ గూడా కనిపిస్తుంది. అంటే మన్మాడ్ రోడ్డు, అలానే సాయినగర్ ఎట్లా ఉంది, టెంపుల్ ఎక్కడుంది, ఆ టెంపుల్ చుట్టూ ఏమేమున్నాయనేది మెయిన్ ప్లేసెస్‌ని గూడా మనం ఇక్కడ చూడొచ్చు. బోర్డ్ మీద వాళ్ళు ఇచ్చారు. సో అట్లనే ఇక్కడ చూడండి, చక్కగా వెహికల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ నుంచే మనకి సింగనాపూర్ ఆటోలు గూడా వెళ్తుంటాయి. సో నేను ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తున్నాను. ఇవన్నీ వరుసగా గేట్ నంబర్స్ అనమాట. మనకి ఫ్రీ దర్శనం గేట్లుంటాయి. 1, 2, 3 అట్లా ఉంటాయి.
సో 1 అండ్ 6 నంబర్ గేట్లు మాత్రం పెయిడ్ దర్శనాలు. నేను 6 నంబర్ నుంచి వెళ్ళాను. నాకు అది కొంచెం దగ్గరగా ఉంది. నేను బ్యాగ్ లాకర్‌లో పెట్టేసి వచ్చేసాననమాట. కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే ఇది టెంపుల్‌కి ఇది ఒక సైడ్ అనమాట. అంటే బ్యాక్ సైడ్ అనుకోవచ్చు ఇది గూడా. ఇటు సైడ్ బ్యాక్. సో ఇక్కడ చూస్తే చిన్న గార్డెన్ లాగా ఉంది. చాలా బాగుంది చూడటానికి. ఒకసారి లోపలికెళ్ళి చూద్దాం ఏముంటదో. చూడండి బాబా గారి ఫోటో, మొక్కలకి నీళ్లు పోస్తున్నటువంటి ఫోటో, స్టాచ్యూ ఒకటి ఉంది. సో చూడండి వాటర్ కంటిన్యూస్‌గా పడుతున్నాయి. చాలా అద్భుతంగా ఉంది. చాలా హైట్ కూడా ఉంది. సో అందరూ ఇక్కడ సెల్ఫీలు దిగుతున్నారు. చాలా బాగుంది. ఒకసారి చూడండి వాటర్ కంటిన్యూస్‌గా పడుతున్నాయి ఇక్కడ నుంచి. ఒక తామర పువ్వులోని బాబా గారి విగ్రహాన్ని, స్టాచ్యూని అట్లా నిర్మించారు. చాలా బాగుంది. దాని ఎదురుగా ఒక చెట్టు నైస్ అన్నట్లు. దాని పక్కనే మనకి ఆహ్, ఇది ఇదొచ్చేసి ఎంట్రన్స్. ఇట్లా మంచిగా పూల కుండీల్లాగా చెట్లు కూడా మంచిగా అరేంజ్ చేశారు. ఇదంతా గార్డెన్ లాగా ఉందన్నమాట. చాలా బాగుంది. చూడండి ఇక్కడ నుంచి కొంచెం లాంగ్ వ్యూలో చూపిస్తున్నానన్నమాట. మంచిగుంటదని జెప్పి లాంగ్ వ్యూలో చూడొచ్చు. ఇక్కడ కొంచెం ముందుకొస్తే ఇక్కడ ఒక థీమ్ లాగా అనమాట. అంటే బాబా గారు ఏదో ప్రవచిస్తున్నట్లు, ఒక చిన్నమ్మాయి ఇక్కడ బాబా గారి దగ్గర నుంచొని వింటున్నట్లు ఏదో ఒక చిన్న థీమ్ లాగా పెట్టారు. బావుంది. మనం గూడా ఒక సెల్ఫీ దిగుదాం. చూడటానికి బావుంది కాబట్టి ఈ ప్లేస్ మనం సెల్ఫీ దిగిన తర్వాత కొంచెం ముందుకొస్తే ఇక్కడే అదే గార్డెన్‌లో ఇంకొక పక్క బాబా గారిని పల్లకిని మోస్తున్నటువంటి ఒక మన దృశ్యాన్ని చూడొచ్చనమాట. దాన్ని ఇక్కడ విగ్రహాల రూపంలో వాళ్ళు డిజైన్ చేశారు. చాలా బావున్నాయి. సో, కొంచెం ముందుకెళ్దాం. ఇక్కడ మోస్ట్ అందరూ గూడా తెలుగు వాళ్ళే ఉన్నారండి. నేను గమనించాను. నిజానికి అసలిది చూడండి చాలా బావుంది. వాటర్ అందులో నుంచి పడుతున్నాయి కంటిన్యూస్‌గా. చాలా బావుంది గదా! ఇది మెయిన్ రోడ్ పక్కనే ఉంటది. సో, దీన్ని ఇక్కడ నుంచి మనం పక్కకొస్తే ఇక్కడనే మనకి 'ఐ లవ్ షిరిడి' అని ఒక సెల్ఫీ పాయింట్ గూడా ఉందనమాట. దాని పక్కనే ఉంటది సెల్ఫీ పాయింట్. చూడండి ఎంత బాగుందో. గ్రీన్ కలర్‌లో గ్రీనరీలో మొత్తం 'ఐ లవ్ సాయిబాబా' అని ఉంది. సో చూడండి అందరూ మంచిగా సెల్ఫీలు దిగుతున్నారు. సో మనం గూడా ఒక సెల్ఫీ యేసుకుందాం. సెల్ఫీ దిగేసి చిన్నగా ఒక్కసారి ముందుకెళ్ళి చూద్దాం ఏముందో ఇంకా. ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి మంచిగా స్క్రీన్ పెట్టారు. ఇటు సైడ్ మొత్తం షాపులున్నాయన్నమాట. అంటే ప్రసాదం షాపులు, ఫోటో ఫ్రేమ్స్, ఆడుకునే వస్తువులు మొత్తం ఇటు సైడ్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చు 1 బై 1 షాపులుంటాయి. రేట్లు గూడా బాగానే ఉన్నాయి. సో, మనం కొంచెం ముందుకెళ్తే ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే మెయిన్ రోడ్. ఒకసారి చూడండి ఇక్కడి నుంచి మెయిన్ రోడ్‌కొచ్చేసి ఇక్కడి నుంచి ఆటోలుంటాయి. షేర్డ్ వెహికల్స్ ఉంటాయి ఇక్కడ గూడా. షేర్డ్ వెహికల్స్ నుంచి నేను శనిసింగనాపూర్‌కి మాట్లాడుకున్నా. అది గూడా 150 రూపీసే. శనిసింగనాపూర్ ఇక్కడ చూడండి బోర్డ్‌లో 75 కిలోమీటర్స్ అనుంది. ఇక్కడ నుంచి మనం వెళ్దాం అన్నమాట. సో, ఫైనల్‌గా మనం శనిసింగనాపూర్ వచ్చేసాం. ఇది శనిసింగనాపూర్. ఓకే. సో, మిగతావి గూడా నేను వీడియోలో కవర్ చేస్తానండి. డైరెక్ట్‌గా శనిసింగనాపూర్ వచ్చేసానని అనుకోవద్దు. ఇక్కడ చూడండి ఇక్కడ మా వెహికల్‌ని ఆపేశారు. అంటే పార్కింగ్ ఇచ్చారు. ఇక్కడ నుంచి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాలనమాట కొంచెం ముందుకి. నడుచుకుంటూ వెళ్తే మనకి శని దేవుని యొక్క ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయానికి చాలా పెద్ద చరిత్ర ఉందండి. దీని గురించి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇది ఎంట్రన్స్ ఆలయానికి. నాకు తెలిసి ఇది కొత్తగా కడుతున్నట్లున్నారు. ఇంతకుముందు ఇంతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అంతా కొత్తగా ఉందనమాట. నీట్‌గా మంచిగా. ఇంతకుముందు నేను చూసిన వీడియోల్లో కూడా లేదు. కొన్ని వీడియోస్ చూసాను యూట్యూబ్‌లో గానీ, ఇంత లేదు. ఇంత ఎక్స్‌ప్లోర్ చేసినట్టు ఏ వీడియోలో నేను చూడలేదు. సో, నేనిది రీసెంట్‌గా కట్టుంటారని అనుకుంటున్నా. కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఇది ఎంట్రన్స్ అనమాట. శని దేవుని యొక్క ఎంట్రన్స్. వావ్! సూపర్‌గా ఉంది. కింద నుంచి ఎళ్తున్నాం. పైన మెయిన్ రోడ్ ఉంటది. దాని కింద నుంచి కట్టారనమాట ఇది. లోపలికొస్తే ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అంటే గుడి యొక్క ఎంట్రన్స్. కానీ చాలా పెద్దగుంది టెంపులు. చూడటానికి ఇక్కడికి మనకు మొబైల్ అలౌ ఉంది. కానీ నాకు ఆటో అతను చెప్పడం ఏంటంటే, బెల్టు, వాచ్ పెట్టుకొని ఎళ్ళకూడదన్నట్లు జెప్పాడు. అది ఎంతవరకు నిజమో తెలీదు గానీ, నేను నిజంగానే పెట్టుకోకుండా వచ్చేసాను. అవి అక్కడే పెట్టేసి, మేము మాట్లాడుకున్న వెహికల్‌లోనే పెట్టేసి, చెప్పులు అన్నీ అక్కడే పెట్టేసి వచ్చేసాను నేను. కానీ కొంచెం దూరం నడవాల్సొచ్చింది. సో, ఇక్కడ చూడండి ఎండకి చక్కగా వాటర్ కూడా పెట్టారు. వాటర్‌లో తడిచి కొంచెం కాళ్ళు కడుక్కున్నట్లు కడుక్కొని, కొంచెం ముందుకెళ్తే మనకిక్కడ మంచి స్టాచ్యూ ఉంది. అంతా ఓపెన్ ప్లేస్ చాలా బావుంది. టెంపుల్‌కి ముందు మొత్తం ఓపెన్ ప్లేసే ఉందనమాట. ఇది మెయిన్. ఇంతకు ముందు ఆహ్,
అంటే నేను జూసిన కొన్ని వీడియోస్‌లో ఇక్కడి నుంచి ఉంది. శనిదేవుని యొక్క ఆలయంని ఎక్స్‌ప్లోర్ చేసిన వీడియోసు పెద్ద పెద్ద వ్లాగర్స్ గూడా ఈ గేట్ నుంచి ఉందన్నమాట. సో, ఇక్కడ నుంచి ఓల్డ్ టెంపుల్ అన్నట్లు. దానికి ముందున్నది చాలా బావుంది. అదంతా రీసెంట్ కన్‌స్ట్రక్షన్ అనిపిస్తుంది నాకు. అట్లానే ఇక్కడ చూడండి ఒక స్టాచ్యూ గూడా ఉంది. శివాజీ ఉన్నారు. శివాజీ రాజు ఉన్నారు. ఇక్కడ అలానే కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఇక్కడ ఒక త్రిశూలం మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ చూడండి వాళ్ళు కొన్ని టబ్స్ అయితే పెట్టారన్నమాట. కొబ్బరికాయలేయడానికి మిగతా జనరల్‌గా బయట అందరూ కొనుక్కోవాలి, కొనుక్కెళ్ళండి, అందరూ కొనుక్కొనెళ్తారు అని జెప్పి ఒక ప్యాకేజ్ లాగా ఒక సెట్‌కి సెట్ ఇస్తున్నారు. అందులో ఇవన్నీ ఉన్నాయి. పూలు, అట్లనే ఒక్కలు, సాంబ్రేణి ఇవన్నీ ఉన్నాయి గానీ ఇవేమీ లోపలికి తీసుకెళ్ళట్లేదు. అన్నీ ఇక్కడే పడేయాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఒక తైలం తప్ప మనల్ని ఏది తీసుకెళ్ళడానికి ఛాన్స్ లేదనమాట. సో, ఇదే శనిదేవుని యొక్క ఆలయం. అక్కడ మనం విగ్రహాన్ని చూడొచ్చు. శనిదేవుని యొక్క విగ్రహం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే అందరూ తైలాభిషేకం చేస్తున్నారు. మనం తైలం తెచ్చుకోవచ్చు. తైలం ఒక్కటి మాత్రమే పోయడానికి మనకి ఛాన్స్ ఉందనమాట. సో, ఇది శనిదేవుని యొక్క విగ్రహం. మనం ఇక్కడే ఇక ఓపెన్ ప్లేస్‌లో ఉంటదిది. యాక్చువల్లీ గుడేమీ లేదు. దీనికొక పెద్ద హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ విషయానికొస్తే ఒక 300 ఇయర్స్ ఎగో ఏమైందంటే పెన్సులా రివర్ నుంచి మహారాష్ట్రలో పెద్ద వరదలొచ్చాయి అంట. ఆ వరదల్లో ఒక విగ్రహం కొట్టుకొని వచ్చి ఇక్కడ ఉంది. అది ఒక గొర్రెల కాపరి చూసి ఆ విగ్రహాన్ని కదిలించడానికి అంటే విగ్రహం అంటే రాయి. ఒక రాయిని కదిలించడానికి ట్రై చేస్తే అక్కడ అది కదలలేదనంట. తర్వాత ఊరు వాళ్ళందరిని తీసుకొచ్చి చూపిచ్చాడంట. కదలలేదని జెప్పారు. తర్వాత శని భగవానుడే ఒకతనికి కల్లో కనిపించి ఆహ్, నేనిక్కడ వెలిసాను. నాకు విగ్రహాన్ని నాకిక్కడ పెట్టి నన్ను పూజించండి అని జెప్పి చెప్పారంట. అప్పుడు ఆయన దాన్ని తవ్వి అంటే బండరాయిని కదిలిచ్చి చూస్తే అక్కడ ఒక విగ్రహం ఉంది. సో, ఆ విగ్రహం తర్వాత ఆ విగ్రహానికి పూజ చేయాలి. కానీ గుడి కట్టాలని అడిగితే శనిదేవుడు నాకు ఆకాశమే నాకు ఒక గుడి లాంటిది. సో, నాకు పెద్దగా నాకు ఏం గుడి కట్టాల్సిన అవసరం లేదు. దాన్ని ఆరుబయట పెట్టి పూజించండి అని జెప్పారంట. సో, అప్పటినుంచి శనిదేవుని విగ్రహానికి బయటే ఉంటది. మనకి ఓపెన్ ప్లేస్‌లో ఉంటది. దాని తర్వాత ఉంది అక్కడే ఉంచి పూజలు జేస్తారు. పూజలంటే ఏముండదు. ఓన్లీ తైలంతో అభిషేకం జేస్తుంటారు. నేను జూసిన దాని ప్రకారం అక్కడ నాకు ఇంకేం కనిపించలేదు. ఓన్లీ తైలంతో అభిషేకం జేస్తుంటారు. అంటే నిత్యం జరుగుతూ ఉంటదంట అది. అంతేకాదు శనిదేవుణ్ణి ప్రతిష్ఠించిన దగ్గర నుంచి ఆ ఊరిని ఆయనే కాపాడుతున్నాడని అని చెప్తూ ఉంటారు. అప్పటి నుంచి కూడా ఆ ఊర్లో ఏ ఇంటికి కూడా తలుపులు కానీ తలుపులు ఏమి ఉండవు. క్రైమ్ రేట్ కూడా జీరో అని చెప్తారు. ఎప్పుడో 2010లో ఒకసారి దొంగలు పడితే వాళ్ళు పొలిమేర దాటక ముందే చనిపోయారు అని చెప్పి ఒక చరిత్ర కూడా ఉంది. సో అందు గురించి అక్కడ ఎవరైనా దొంగతనం చేసినా ఏమైనా క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తే పొలిమేర దాటక ముందే వాళ్ళు పిచ్చివాళ్ళు అయిపోవడం లేదా చనిపోవడం లాంటివి జరుగుతుంటాయి అని చెప్తున్నారు ఇక్కడ. వావ్! ఇక్కడ చూడండి నేను కొంచెం ముందుకొచ్చాను. ఇక్కడ ఇది కొత్తగా కట్టారని అర్థం అవుతూనే ఉంది. దీని చుట్టూ నవగ్రహాలు కట్టారు. నవగ్రహాలయాలు అని నిర్మించారు. అలానే ఒక పెద్ద ఒక మనం ఏమంటారు ధ్వజస్తంభం లాంటి ఒక గుడిని నిర్మించారు. చాలా బావుంది. యాక్చువల్లీ దీని నుంచి గంగా రివర్ ఎళ్తదని విన్నా నేను. సో, దాని మీద అంటే ఇదొక లేక్ లాగనమాట. అక్కడ మీకు వాటర్ అయితే లేదు ప్రస్తుతానికి. వాటర్ ఏం కనిపించట్లేదు గానీ, దీంట్లో నుంచి వెళ్తది అని మాత్రం విన్నా నేను. ఇక్కడి నుంచి వెళ్తదంట. అట్లా వాటర్ ఎళ్తుంటది. దాని మీద కట్టారు. చాలా బావుంది. చాలా పెద్దగా గూడా కట్టారు. విగ్రహం ఆరుబయటే ఉంది కానీ, దాని చుట్టూ వీళ్ళు కట్టిన టెంపుల్ కన్‌స్ట్రక్షన్స్ చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. సో, ఇది ఫైనల్‌గా మనం బయటకొచ్చేసాం. చిన్నగా మాట్లాడుకుంటూ. ఇది ఔట్ గేటు. ఇక్కడ నుంచి బయటకొచ్చిన తర్వాత నేను మళ్ళీ ఆటో ఎక్కేసాను. సో, ఫైనల్‌గా మళ్ళీ మనం షిరిడీ చేరుకోవడానికి మనకి గంటన్నర పడతది. ఇందులో నేను ఓన్లీ షిరిడీ టెంపుల్‌ని, శనిసింగనాపూర్‌ని మాత్రమే కవర్ చేశాను. ఎందుకంటే ఇవే శనిసింగనాపూర్ రావడానికి కంప్లీట్‌గా ఒక రోజు పడతది. మనం ఇక్కడికొచ్చి వెళ్ళేసరికి ఒక రోజు అయిపోతది. సో, ఇక్కడ అయిపోయిన తర్వాత దగ్గరలో దగ్గర దగ్గర ఉంటాయి అన్నీ. సో, అక్కడ మనం చూసుకోవచ్చు. అంటే మనకి డివోషనల్ థీమ్ పార్క్ ఉంటది. తర్వాత హెరిటేజ్ విలేజ్ అని ఉంటది. ఓల్డ్ హెరిటేజ్ విలేజ్ అని అవన్నీ దగ్గర దగ్గర ఉంటాయన్నమాట. మన దానికి సరౌండింగ్‌లో షిరిడీ టెంపుల్‌కి. సో, అవన్నీ ఒకరోజు ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. సో, షిరిడీ వచ్చిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా శనిసింగనాపూర్ వెళ్ళాలి. అది చాలా అంటే శనిసింగనాపూర్ ఆలయం అన్న ఒక పేరుంటది. మీకు అందరికీ తెలిసిందే శనిదేవుని గురించి. సో, అందుకే నేను ఫస్ట్ శనిసింగనాపూర్ దర్శించుకొని తర్వాత మిగతా ఎక్స్‌ప్లోర్ చేద్దాం అని చెప్పి ఇక్కడికొచ్చాను. మాటలో పడి మనం ఫైనల్‌గా బయటకొచ్చేసాం.
సో బయటకొచ్చిన తర్వాత నేనిక్కడ అప్పటికి మాకు చాలా లేట్ అయిపోయింది. 4 అయింది ఆల్‌మోస్ట్. సో సరే లంచ్ చేయాలి గదా! అని జెప్పి లంచ్ చేయడం కోసమని ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడ చూడండి కూర్చొని నేనేం చేశానంటే ఒక వెజ్ బిర్యానీ లాంటిది ఆర్డర్ ఇచ్చాను. వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నాయి కానీ అవన్నీ మనకి సెట్ అవ్వదు. ఏదో తెలీదు ఏముంటదని. వెజ్ బిర్యానీ ఇచ్చాను. చూడటానికి బానే ఉంది గానీ రైస్ మాత్రం కొంచెం కోటా బియ్యంలాగా ఉన్నాయి. కానీ నాట్ బ్యాడ్ అన్నట్లు. పర్లేదు. చాలా క్వాంటిటీ ఇచ్చారు. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ మన ఫస్ట్ వీడియో. సో థాంక్స్ ఫర్ వాచింగ్.